మహిళలందరికీ బస్సుల టికెట్ ఫ్రీ, ఎక్కడికైనా వెళ్ళి మహిళలందరికీ బస్సులో ప్రయాణం ఫ్రీ. మీ తల్లిగారింటికి వెళ్ళి, అత్తగారింటికి వెళ్ళి, మీ చేర్లకు వెళ్ళి, చెట్టుకు వెళ్ళి, ఎన్నిసార్లు వెళ్ళి, ఒక్కసారి ఏడాదికి ఒకసారి తల్లిగారింటికి పోయేటోళ్ళు వారం రోజులకు ఒకసారి వెళ్ళి, 6 నెలలకు ఒకసారి బిడ్డింటికి పోయేటోళ్ళు 3 రోజులకు ఒకసారి వెళ్ళి. బస్సుల టికెట్ ఫ్రీ. ఇంకా ఎక్కువ బస్సులు తెప్పిస్తాం, ఇంకా ఎక్కువ బస్సులు నడుపుతాం. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ ఏదో చూసినా కాంగ్రెస్ గాలి, తెలంగాణ అంతా కాంగ్రెస్ గాలి. ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ ఏడ చూసినా కాంగ్రెస్ గాలి, కాంగ్రెస్ గాలి, కాంగ్రెస్ గాలి. అసలు కేసీఆర్ కూడా ఓటేస్తామంటుండా? కేసీఆర్ నిసిరి అవతల వాడేద్దామంటున్నా. అవునాక? అసలు మా కేసీఆర్ అర్థం. అసలు ఇతనే దొంగ లంగ ఆదిలాబాద్ లో ఒక్క ఇల్లు కట్టియకుండా మోసం చేసిందని అంటున్నా లేదా? అంటున్నా లేదా? మరి కాంగ్రెస్ గెలిస్తే ప్రతి ఇంటికి కరెంటు బిల్లు ఫ్రీ, ప్రతి ఇంటికి కరెంటు బిల్లు ఫ్రీ, 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ. కాంగ్రెస్ గెలిచినాక ఇల్లు పెట్టుకోవడానికి ఎన్ని లక్షలు ఇస్తుంది? ఎన్ని లక్షలు? 5 లక్షల రూపాయలు ఇస్తుంది. అర్థమైందా? ఎన్ని లక్షలు ఇస్తుంది? 5 లక్షల రూపాయలు ఇస్తుంది. నేను పంజా అంటే మీరు 5 లాక్ అనాలా, గట్టిగా చేతులు అంటారా? పంజా 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 పంజా. అసలు నేను చెప్పానా? జోగు రామన్న దగ్గరికి మహిళల్ని ప్రచారంకు రమ్మని మంచిగా ఇస్తామంటే జోగు రామన్నకు మంది ఏం చెప్తుంది తెలుసా? కైకిలు పోయన్న బతుకుతాం, పత్తేరన్న బతుకుతాం, కానీ ప్రచారంకు రాంపు అంటున్నారు జోగు రామన్న. మహిళలందరూ, ఆడవాళ్ళందరూ మొన్న దుర్గానగర్ లో 2 ఆడవాళ్ళు జోగురామన్న గల్లావతిని చూసిల్లా? ఇంకొక ఆడమ జోగురామన్న మీదకి చెప్పులు వేపింది చూసిల్లా? మరి డబుల్ బెడ్రూమ్ ఇట్లా పేరు చెప్పి లక్ష వసూలు చెప్తే ఇట్లే ఉంటుంది లేదు? ప్రజలకు ఏం చేయకపోతే ఇట్లే ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? మొన్న కోకతూరు గ్రామంలో ఒక ఎంపీటీసీని చెప్పులు ఎప్పి కొట్టింది. 300 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటే 2 మహిళలు పోయి చెప్పుతో కొట్టింది. అవునా? ప్రజలు పువ్వులు వేస్తారు మంచిగా చేస్తే, లేకపోతే రాళ్ళు పడతారు. పట్టరా? వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా పెద్దమ్మ? ఆదిలాబాద్ ఏం కట్టేయకపోయినా పర్లేదు, లాస్ట్ గా ఇప్పుడు దావతులు నడుస్తున్నాయి చూసిల్లా? తాగిపించడానికి తాగిపిస్తున్నారు, తినిపించడానికి తినిపిస్తున్నారు. ఆదిలాబాద్ ప్రజలు తాగుతారు, తింటారు, ఓట్లేస్తారంటున్నారు. వేస్తారా? రొట్టెల సలాక కలిసి పొరుల మీద వాత పెడతారా లేదా? ప్రజలంటే ఏమనుకుంటున్నారు? మీకు ఇండ్లియక, పింఛన్ లియక 1000 కోట్లు దోసుకొని పంది కొక్కుల్లాగా బలిసి, పప్పు బెల్లాలు తిని పంది కొక్కుల్లాగా బలిసి ఓట్లేయమంటే వేస్తారా? ఈసారి తరిమి ఉరికిచ్చి ఓడించాలి జోగు రామన్న. అవునా కాదా? కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కోటేసుడేనా? కాంగ్రెస్ పార్టీని గెలిపించుడేనా? ఎంతమంది కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు? చేతి గుర్తులు గెలిపిస్తారు. చేతులు లేపండి, ఇమాందారితనంతో లేపండి. ఏం జబర్దస్తి లేదు, ఇమాందారితనంతో లేపండి. అందరు చేతి గుర్తుకు వేస్తారా? కాంగ్రెస్ పార్టీకి వేస్తారా? కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారా? ఇల్లు కడదామా? పింఛన్లు తెద్దామా? రేషన్ కార్డులు తెద్దామా? మన పిల్లలకు ఉద్యోగాలు తెద్దామా? అందరికీ కూడా పింఛన్లు తెద్దామా? మరి అత్తకు 4000 తెద్దామా? కోడలికి 2000 తెద్దామా? అందరు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఇంకొకటి, మీరందరూ కందిసీనన్న కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వెళ్తే పోషవతలకి బోనం ఎత్తమని మొక్కిల్లా? వేసుడేనా బోనం? కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే బోనం వేసుడేనా? మరి నన్ను కూడా వెళ్ళండి, మరి నా భార్యను కూడా వెళ్తారా? మేము కూడా బోనం ఎత్తుకుంటాం. వెళ్తారా? చేతి గుర్తుకు వెళ్తున్నాయిగా. రాష్ట్రంలో చేతి గుర్తు ముఖ్యమంత్రి వస్తున్నాడు. అవునా? గట్టి ధైర్యంతో ఉండాలి. ఓ పెద్దవా, ఎవరైనా టీఆర్ఎస్ ఓడు బీజేపీ ఓడు కనుక బెదిరించిననుకో రోకలు దుడ్డు ఎత్తుంది. అర్థమైనా? ముస్సాలు లెక్కే టైర్నా. ఈసారి ప్రతి ఒక్కరు చేతి గుర్తుకెయ్యాలా? సరేనా? మీ దెబ్బకు జోగు రామన్న పరారైపోతున్నాడు. ఎక్కడ కనిపించలేడు. ఎక్కడ మహిళలు గల్లా పడతాడని ఉరుకుడు ఆవులేదు, మండలేదు. అర్థమైందా? ప్రచారం చేస్తున్నా ఏదో 4 పోరాళ్ళకు తాగిపిస్తే తీగిపిస్తే ప్రచారం చేస్తున్నారు. ఏం చెప్తావు పోరాళ్ళకి? కమ్జోరి. అర్థమైంది? ఇంకోటి, కాంగ్రెస్ గెలిచినాక ఈ బెల్ట్ షాపులు తాగిపించి మందిని ఆరోగ్యం ఖరాబ్ చేస్తున్నాయి కదా.
మంచిగా ఒక రోకల్ దుడ్డు పట్టుకొని బెల్ట్ షాపులు పలగొడదాం. పలగొడదామా? మంచిగా ఒక రోకల్ దుడ్డు ఎత్తుకొని బెల్ట్ షాపులు పలగొడదాం. మన పిల్లల ఆరోగ్యం ఖరాబ్ చేస్తుంది, మన భర్తల ఆరోగ్యం ఖరాబ్ చేస్తుంది, మన ఇంట్లో మొబైల్ ఆరోగ్యం ఖరాబ్ చేస్తుందా లేదా? ఖచ్చితంగా ఇంకా 2 రోజులు లోపుగా పట్టుంది. ఇంకా జోగు రామన్న అవునని జోగు రామన్న పెద్ద కొడుకు మున్సిపల్ చైర్మన్ కనిపించిందా? జోగు ప్రేమేంద్ర ఎటువంటి మరి మున్సిపల్ చైర్మన్ ఎటువంటి పెద్ద బంగారము డబ్బు అన్ని తీసుకొని పారిపోయినట్టు ప్రజలందరూ. కనిపించింది ఎప్పుడన్నా? కేసీఆర్ సభ నుంచి ఇప్పటిదాకా జోగు ప్రేమేంద్ర కనిపించిందా? తండ్రి దగ్గర ఉన్న మూట ముళ్ళ డబ్బు బంగారం అన్ని చదువుకొని పారిపోయిందా? ప్రజలంటున్నారు. మరి నాకు తెలియదు. ఈ జోగు రామన్న కూడా 3 రోజుల తర్వాత ఎలక్షన్ అయిపోయిన వెంటనే 30వ తారీఖు రాత్రి డబ్బులు బిబ్బులు సంచులు బించులు ఆడి పట్టుకుని హైదరాబాద్ పారిపోతాడు. ఇక కలిపి మీకు ఇక జిందగీలో జోగు రామన్న మొక్కలు చూపెట్టాడు, మీకు మొత్తం డబ్బులు పట్టుకొని పారిపోతాడు. అవునా కాదా? ఇది ప్రజలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రజల్ని తక్కువ అంచనా వేసిండు, కర్రు కాల్చి వాత పెడతాడు పిల్ల మీద. గుర్తుపెట్టుకోండి జోగు రామన్న ప్రజల్ని తక్కువ అంచనా వేస్తున్నాడు. మా పెద్దమ్మని చిన్నమ్మల్ని మీరే నా ధైర్యం, మీరిచ్చిన ధైర్యంతోనే ఈ దాకా గుంజుకొచ్చిన. అవునా కాదా? గరీబోళ్ళ బిడ్డని ఈ దాకా గుంజుకొచ్చిన. మీకోసం నేను సేవ చేయడానికి వచ్చిన. అందరూ కూడా రేపు ఎల్లుండి కూడా గట్టి ధైర్యంతో ఉండాలి. ఉంటారా? గట్టి ధైర్యంతో ఉంటారా? ఇంకొకటి, మన ఎన్నో నంబర్ ఓట్ల డబ్బా మీద మన ఎన్నో నంబర్ 1వ నంబర్. మరి పోషమ్మ తల్లి కూడా దీవెన పెట్టిందా లేదా? పొచ్చమ్మ తల్లి దీవెన పెట్టిందా లేదా? పెట్టిందా? దేవుడు కూడా దీవెన ఎన్నో నంబర్ ఇచ్చింది మనకు? 1వ నంబర్. ఓట్లేసే డబ్బా ఇట్లనే ఉంటుందా? ఇట్లనే ఉంటుంది. ఓట్లేసే డబ్బా ఇట్లనే ఉంటుంది కదా. డబ్బాలో ఫస్ట్ పేరు మనదే ఉంటుంది. అవునా కాదా? ఫస్ట్ పేరు మనదే ఉంటుంది. ఎట్లా ఓటేయాలో ఇట్లా ఓటేయాలి. ఎట్లా ఓటేయాలా? ఇట్లా ఓట్లు చేతు గుర్తు మీద గుద్దుతే జోగు రామన్న 2 చెంపలు శల్యం అనిపించినట్టు ఉండాలి. సరేనా? అవునా? ఇంకొకటి, అదే తమ్ముళ్ళు ఆ బీజేపీ పువ్వు గుర్తు సచ్చిపోయింది. ఆ పార్టీకి ఓటైతే మీ ఓటు సండాసులు వేసినట్టు. అప్పుడు ఇంకెక్కడ పువ్వు గుర్తు పార్టీకి పాడగట్టిళ్ళు, రణదీలో ప్రజలు కుండబట్టిళ్ళు. ఇక ఏమన్నా పువ్వు గుర్తు ఎక్కడ ఉన్నది? కథమైపోయింది పువ్వు గుర్తు. ఎవరైనా పువ్వు గుర్తు ఓటేస్తే కనుక మీ ఓటు మోర్లు వేసినట్టే, సండాసులు వేసినట్టే. ఎవరైనా ఓటు సండాసులు వేస్తాడా? వేస్ట్ చేసుకుంటాడా? చేతు గుర్తుకు కారు గుర్తుకే పోటీ. సరేనా? ఈసారి చేతు గుర్తు గెలిపించుడేనా? అవునని మా పెద్దమ్మ ఒక ప్రశ్న అడుగుతుంది. అవసీనన్నా అన్ని కరెక్టే ఉన్నాయి, చేతు గుర్తు గుద్దుడే గాని నా బిడ్డ లగ్గంకున్నది, నా బిడ్డ లగ్గంకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత సాయం చేస్తుందని అడుగుతుంది. అవునా? కళ్యాణ లక్ష్మి ఎంత ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ? 1 లక్ష రూపాయలు 1 తులం బంగారం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అర్థమైందా? ఇంకోటి, పాత షాదీ ముబారకులు కళ్యాణ లక్ష్మి చెక్కులు రాను ఏం ఫికర్ చేయకుండా సీతం ఇంటికి. సరేనా? ఏం ఫికర్ చేయకుండా 1 లక్ష రూపాయలు 1 తులం బంగారం అంటే ఎంత? బంగారం తులం బంగారం ఎంత ఉన్నది? 60,000. అంటే 1,60,000 రూపాయల ఫైదా అవుతుంది. అవునా? మంగళసూత్రం ఎవరు చేపిస్తారు? పుస్తపత్రం ఎవరు చేపిస్తారు? సోనియా గాంధీ చేపిస్తారు. ఎవరు చేపిస్తారు? మన రాహుల్ గాంధీ సభకు వచ్చిర్రా? ఎట్లా మస్తు మాట్లాడాడు కదా. ఇందిరాగాంధీ తర్వాత 40 ఏళ్లకు రాహుల్ గాంధీ గారు వచ్చాడు. రేపు దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారే. అవునా? అట్లనే ఆదిలాబాద్ ఒక పెద్ద ఫ్యాక్టరీ తీసుకొద్దామా? పెద్ద ఫ్యాక్టరీ. అట్లా రాహుల్ గాంధీ సార్ సాయంతో పెద్ద ఫ్యాక్టరీ తీసుకొద్దాం. ఇట్లాంటి కార్లు, వ్యాన్లు, బస్సులు, ఫోన్లు, లారీలు తయారు చేసి ఇట్లాంటి ఆటోలు తయారు చేసి కంపెనీ తీసుకొద్దామా? నేను తీసుకొస్తా. మీ ఆశీర్వాదం ఉంటే నేను తీసుకొస్తా. నా మీద నమ్మకం ఉన్నదా? నా మీద నమ్మకం? కాంగ్రెస్ పార్టీ గెలిచినాక పెద్ద కంపెనీ తీసుకొస్తే 8,000 మంది నుంచి 13,000 మంది వరకు జీతాలు దొరుకుతాయి. సరేనా? ఇప్పిద్దామా జీతాలు? కాంగ్రెస్ పార్టీ గెలిపిద్దామా? ఒక్కసారి గట్టిగా ఒక్కసారి మీలో కాంగ్రెస్ పార్టీకి ఇమాందారితనంతో చేతులు లేపాలి. ఎంతమంది కాంగ్రెస్ పార్టీ కోటేసి గెలిపిస్తారు? ఎంతమంది చేతులు లేపాలా? ఎంతమంది గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీ కోటేసి? జబర్దస్త్ ఏం లేదు, ఇమాందారితనంతో చేతులు లేపండి. అందరూ కూడా వేస్తారా? కాంగ్రెస్ ని గెలిపించుడేనా? అందరికి ఇల్లు పెడదామా? పింఛన్లు తెద్దామా? రేషన్ కార్డు తెద్దామా? అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో నేను సెలవు తీసుకుంటున్నా. నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాల. అర్థమైందా? మార్పు కావాలి, మార్పు కావాలి,
మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. గరీబోళ్ళ పార్టీ కాంగ్రెస్ రావాలి. సరేనా? మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకోన్నా. మళ్ళీ నాకు అక్కడ భాగ్యనగర్ లో చాలా మంది ఎదురు చూస్తున్నారు. సరేనా? నేను సెలవు తీసుకుంటున్నా మరి. సరేనా? మీ అందరి దగ్గర ఓ పెద్దమ్మలు ఏం పర్వాలేదు, మీరు ఏం పర్లేదు, పైసలు ఇస్తే తీసుకోండి, దావతులు ఇస్తే తీసుకోండి, ఓట్లు మాత్రం కాంగ్రెస్ కి వెళ్ళి. సరేనా? జోగురామన్న ఏమి ఇచ్చినా తీసుకోండి, పైసలు ఇచ్చినా తీసుకోండి, దావతులు ఇచ్చినా తీసుకోండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జోగురామన్న ఏమన్నా బర్రెలుగా సంపాదించిన పైసలా? అరే మీ దగ్గర నుంచి దోసుకున్న పైసలే, ఎన్ని ఇచ్చినా తీసుకోండి, కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయండి. సరేనా? ఓ అక్క ఏం పర్లేదు, ఎన్ని ఇచ్చిన ప్రచారం వాళ్ళు చేతి గుర్తు కోటేయండి. సరేనా అక్క? సరేనా? చేతి గుర్తు కోటేసినేనా? కాంగ్రెస్ పార్టీ గెలిపించలేనా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, జై కాంగ్రెస్. సరే మరి సెలవు బాబు, మేము భాగ్యనగర్ వెళ్తున్నాము. సరేనా? ఇక్కడి నుంచి గాంధీనగర, ఇక్కడి నుంచి గాంధీనగర, గాంధీనగర, చలో గాంధీనగర్, ఇక్కడి నుంచి గాంధీనగర, గాంధీనగర్, చలో గాంధీనగర్. గట్టి